అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. సహోదర మహాశయులారా, స్వచ్ఛమైనటువంటి ఇస్లాం ధర్మాన్ని మరియు వాటి యొక్క స్పష్టమైనటువంటి బోధనలను వక్రీకరించడం కోసం, ఇస్లాం ధర్మాన్ని అపహాస్యం పాలు చేయడం కోసం, దాన్ని తూలనాడడం కోసం, ఆ ఇస్లాం ధర్మాన్ని అబాసు పాలు చేయడం కోసం అనేక సందర్భాల్లో ప్రారంభం నుంచే, అంటే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలం తర్వాత నుంచే చాలా మంది ఇస్లాం శత్రువులు, ముస్లిం యొక్క శత్రువులు, ఇస్లాం యొక్క ప్రాబల్యం పెరుగుతుంది అన్న ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో వారు ఇస్లాములో ముస్లింలుగా చెలామణి అవుతూ అనేక రకాల కొత్త పోకడలను, అనేక రకరకాల వర్గాలను సృష్టించారు. దురదృష్టం కొద్దీ కొంతమంది ముస్లింలుగా చెలామణి అవుతూ ఇస్లాంతో సంబంధం లేనటువంటి, ఇస్లాం యొక్క ప్రాథమిక విశ్వాసాలతో సంబంధం లేనటువంటి విషయాలను ఇస్లాంలో జొప్పించి వారు ముస్లింలుగా చలామణి అవుతున్నారు. ప్రవక్త కాలంలో వారిని ఎదుర్కొన్నారు అలాంటి దుర్మార్గులను. సహబాల కాలంలో అలాంటి వారు పుట్టుకొస్తే వాళ్ళను తూడ్చివేశారు సహబాలు. కానీ కాలక్రమేణా ఈ యొక్క ఇస్లాం వ్యతిరేకులు ముస్లింలుగా చలామణి అవుతూ ముస్లింలలో అనేక రకాల వర్గాలను వ్యాపింపజేసి, ముస్లాం పేరుతో వర్గాలను వ్యాపింపజేసి సమాజంలో ఒక అశాంతిని, అనైక్యతను సృష్టించారు. అందులో భాగంగానే ఖాదియానీ అనే ఒక వర్గం పుట్టుకోవచ్చింది. వాస్తవంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సర్వ మానవాళి కోసం కారుణ్యంగా పంపించబడ్డారు. వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్, వారు సర్వ లోకాల వాసుల కోసం కారుణ్యంగా పంపించబడ్డారు. అదేవిధంగా వారు చిట్ట చివరి ప్రవక్త, చిట్ట చివరి సందేశహరుడు. వారి తర్వాత ఏ ప్రవక్త కూడా రాడు. ఈ విషయాన్ని ఖురాన్ స్పష్టపరిచింది. సూర అహ్జాబ్ సూర నంబర్ 33 వాక్యం 40లో, ప్రజలారా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మీలో ఏ పురుషునికి కూడా తండ్రి కాడు. అయితే ఆయన అల్లా యొక్క సందేశహరుల్లో ప్రవక్తల పరంపరను పరిసమాప్తం చేసేవాడు, చిట్ట చివరివాడు. ఇక్కడ చూడండి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చివరివాడు, ప్రవక్తల పరంపరను పరిసమాప్తం చేసేవాడు, అంటే చివరి ప్రవక్త అని స్పష్టంగా చెప్పడం జరిగింది. మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఈ విషయాన్ని చెప్పారు. నేను చిట్ట చివరి ప్రవక్తను, నా తరువాత ఏ ప్రవక్త కూడా రాడు అని చెప్పారు. కానీ అనేక మంది అబద్ధపు ప్రవక్తలు పుట్టుకోవచ్చారు. వారు ప్రవక్తగా ప్రకటించుకొని ముస్లింలుగా చలామణి అయ్యే అటువంటి ప్రయత్నం చేశారు. అలాగే మన ఈ శతాబ్దంలో చివరిలో మీర్జా గులాం అహ్మద్ ఖాదియానీ అనే అటువంటి ఒక దుష్ట దుర్మార్గుడు ముస్లింలలో పుట్టి ఇస్లాం ప్రవక్త పేరుతో చలామణి అయ్యాడు. ఆ దుర్మార్గుడు 1839లో ఏ సమయమైతే మన భారతదేశాన్ని ఆంగ్లేయులు పరిపాలిస్తున్నారు, మరియు ఈ ఆంగ్లేయులను మన దేశం నుంచి వెళ్ళగొట్టడం కోసం, ఆంగ్లేయుల దుష్ట పాలన నుంచి విముక్తి కలిగించడం కోసం హిందూ ముస్లింలు అందరూ ఐక్యంగా పోరాడుతున్నటువంటి ఆ సమయంలో, ముస్లింలలో అన్ని వర్గాలు ఐక్యంగా పోరాడుతున్న ఆ సమయంలో ముస్లింలలో చిచ్చు పెట్టడం కోసం దుష్ట ఆంగ్లేయులు పన్నిన పన్నాగాల్లో ఒక పన్నాగం ముస్లింలను వర్గాలుగా విడగొట్టడం కోసం, వారిలో ఒక ప్రవక్తను తయారు చేసే ఉద్దేశంతో పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్పూర్ జిల్లాలో ఖాదియాన్ అనే గ్రామంకి చెందినటువంటి మీర్జా గులాం అహ్మద్ ఖాదియానీ అనే అటువంటి ఆయన్ని ఎంచుకున్నారు. ఆ మీర్జా గులాం అహ్మద్ ఖాదియాన్ గ్రామంలో జన్మించాడు. ఆ గ్రామంలో జన్మించిన కారణంగా ఆ తర్వాత కాలక్రమేణా ఆ వ్యక్తి యొక్క వర్గీయులందరూ కూడా ఖాదియానీ అని పిలువబడ్డారు. వాస్తవంగా వారిని అహ్మదీలు అని కూడా అంటారు. మన దక్షిణ భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో వారు ఉన్నారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో, ఉభయ గోదావరి జిల్లాల్లో ఒకప్పుడు చాలా ఉండేవారు. క్రమంగా ఇప్పుడు తగ్గింది వారి ప్రాబల్యం. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా మరియు ఖమ్మం జిల్లాల్లో వారి ప్రాబల్యం నేటికి కూడా ఉంది. ఈ ఖాదియాన్ దుర్మార్గుని యొక్క వర్గీయుల యొక్క విశ్వాసం ఏమిటంటే, ముహమ్మద్ చివరి ప్రవక్త కాదు సల్లల్లాహు అలైహి వసల్లం, నౌజు బిల్లా. ముహమ్మద్ తర్వాత కూడా అనేక మంది ప్రవక్తలు వచ్చారు. అందులో భాగంగా మీర్జా గులాం అహ్మద్ ఈయన కూడా ప్రవక్తనే అని ప్రకటించుకుంటారు. కానీ వాస్తవంగా సోదరులారా, ఈయనకు సంబంధించి అనేక చర్చలు ఆయన
ఎప్పుడైతే ప్రవక్తగా ప్రకటించుకున్నాడో, గులాం అహ్మద్ ప్రవక్తగా ప్రకటించుకోవడానికంటే ముందు రకరకాల అబద్ధ ప్రకటనలు చేశాడు. ఆ అబద్ధ ప్రకటనల్లో నేనే యేసుని, నేనే కృష్ణుణ్ణి, నేనే ఇంకా రకరకాల పేర్లతో అతడు ప్రజలను తన వైపు ఆకర్షించే ప్రయత్నం చేశాడు. చివరిగా వచ్చి నేనే ప్రవక్తను, నేనే మసీ మహూదును అని కూడా ప్రకటన చేశాడు. ఆ దుర్మార్గుణ్ణి ఆ కాలం నాటి ముస్లిం పండితులందరూ కూడా ఎదుర్కొన్నారు, అతనితో విభేదించారు. అతడు దుష్టుడు, దుర్మార్గుడు, అబద్ధికుడు అని బహాటంగా వారు అనేక సభల్లో, సమావేశాల్లో, పత్రికల్లో అతని గురించి చర్చించి ప్రజలను జాగృతం చేశారు. కానీ కాలక్రమేణా ఆ దుర్మార్గుడు చాలా భయంకరమైన నీచ నికృష్ట చావు చనిపోయాడు. మౌలానా సనావుల్లా అమ్రసరి గారితో మహా అద్భుతమైనటువంటి సంవాదం ముబాహిలా జరిగిన తర్వాత ఆయన కాలంలోనే, ఆయన కంటే ముందే ఆ దుర్మార్గుడు 1908లో చాలా నీచమైన చావు చనిపోయాడు. కానీ అతని యొక్క వర్గీయులు కాలక్రమేణా వ్యాపిస్తూ ముస్లిం సమాజాన్ని చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా మేము మస్జిద్లను కట్టిస్తాము, మేము మస్జిద్లలో ముల్సావులను ఏర్పాటు చేస్తాము, మేము ఉర్దూ అరబీ పాఠశాలలు ఏర్పాటు చేసి మీకు ఖురాన్ నేర్పిస్తాము అనేటువంటి నేపంతో వచ్చి వారి గ్రామీణ ప్రాంతాల్లో వారు తిష్ట వేసి అనేక మంది గ్రామీణ అమాయక ముస్లింలను తమ యొక్క వర్గంలో చేర్చుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఎవరైతే మీర్జా గులాం అహ్మద్ ఖాదియానీ వర్గంలో వెళ్ళిపోతారో యావత్ ముస్లింల ముక్త కంఠంతో ముస్లిం సమాజం, ప్రపంచ ముస్లిం సమాజం అంతా కూడా ముక్త కంఠంతో ఈ విషయాన్ని ఖండించి మీర్జా గులాం అహ్మద్ ఖాదియానీ అనే వ్యక్తి కాఫిర్, అతడు తిరస్కారి, ఇస్లాంకు అతనికి ఎలాంటి సంబంధము లేదు అని ఖచ్చితంగా చెప్పేశారు. అంతేకాదు మక్కా పట్టణ యాత్ర కూడా వీరికి నిషేధించబడింది, హజ్ యాత్ర కూడా వీరు చేయరు. కాబట్టే ఈ వర్గీయులు ప్రతి సంవత్సరము పంజాబ్ రాష్ట్రంలోని ఖాదియాన్ పట్టణానికి వెళ్ళి అక్కడ వారు హజ్ అనే పేరుతో అక్కడికి వెళ్తారు. అక్కడ వారు ప్రతి సంవత్సరము వారి యొక్క వార్షిక సమావేశాలు కూడా అక్కడ జరుగుతుంటాయి. మన గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ఉన్నారు కాబట్టి ఈ వీడియోను వారి వరకు చేరవేయండి. ఖాదియాన్ యొక్క వాస్తవాలను తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మా నంబర్కు సంప్రదించండి. మరియు ఖాదియానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకొని వారితో దూరంగా ఉండండి. వారిని గ్రామాల్లో అడుగుపెట్టనివ్వకండి. ఎవరైనా వచ్చినట్లయితే వారిని జాగ్రత్తగా పంపించేటువంటి ప్రయత్నం చేయండి. వారు ముస్లింలు కారు, ఇస్లాంతో వారికి ఎలాంటి సంబంధము లేదు. ఈ విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఖాదియానీలకు సంబంధించి మరిన్ని వివరాల కోసం మా వీడియోలు, మా ఛానల్ చూస్తూ ఉండండి. మీ ముందు వివరంగా రాబోతున్నాయి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.